దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జీలతో కలిసి పూజలు చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ నగర కన్వీనర్ బడేటి బుజ్జి మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరము తప్పించిన ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజల మధ్యనే ప్రజల వరకు జీవించే ఆ ఆశయాల్ని జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో అదే ఆశయాల్ని అలాగే కొత్తగా ప్రజల వచ్చిన ఇబ్బందులు తొలగించడానికి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సినీ రాజకీయ రంగాలపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ను యుగపురుషుడిగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అభివర్ణించారు. పేదల కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టలేమో కూడా అంతకు అందరూ పుట్టలేదు, అంతని చిత్రుడు పుట్టలేదు, అంత రాజకీయ వెంట కూడా పుట్టలేదు. పేద ప్రజల కోసం పార్టీ స్థాపించినటువంటి ఏకైక నాయకుడు ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలో రాకపోతే ఈ రాష్ట్రం ముక్కలైపోయి చెక్కలపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీ రామారావు అతి తక్కువ కాలంలోనే పేదల పెన్నిధిగా మారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చెప్పారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తేనే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందని తెలిపారు. అయినప్పటికీ కూడా ఆనాటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా మరి ఆ రాష్ట్రంలో రాజకీయాలని దృష్టిలో పెట్టుకున్న ఆయన సినిమాలు వదులుకుని ఆయన మరి వచ్చి ఈ రాజకీయాల్లో రావడం జరిగింది. చాలా తక్కువ టైంలోనే ప్రజల మనసుల్లో ఆయన మరి ఒక రాజకీయ నేతగా ప్రజల మనసుల్లో ఉండి ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఈ రోజున మరి అదే పార్టీని చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున ప్రజలు ఎంతో అభివృద్ధి, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ ఆశయాల మేరకు పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తల మీద, పేదలకు సేవలు చేయాల్సిన బాధ్యత నాయకులపైన ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు చెప్పారు. ఎన్ని మాట్లాడుతున్నా కూడా వాళ్ళ కళలో నీళ్లు ఇవాళ ఎలా కనపడుతున్నాయంటే వాళ్ళకున్న సుఖ సంతోషాలతో వాళ్ళకున్న ఇబ్బందులు లేకుండా చేయాల్సిందే అనేక తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. ప్రతి నిమిషంలో కూడా పనిచేస్తూ ప్రతి ఒక్కరు కూడా కలిసి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా కానీ అనేక రకాలుగా వాళ్ళ కుర్చీ నాయకత్వం చాలా మంది